హాయ్ ఫ్రెండ్స్ నమస్తే। ఈరోజు వీడియోలో నేను రోజ్ కుక్కీస్ చేశాను। వీటిని మనం గులాబీ పువ్వులు అని కూడా అంటారు కదా। ఇవి ఎగ్ లేకపోయినా కానీ చాలా మంచిగా వస్తాయి। చూడండి చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచిగా వస్తాయి, అసలు ఫెయిల్ అవడమే ఉండదు। ఇవి చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను। అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నానో అదే కప్పుతో మైదా పిండి కూడా తీసుకోండి। ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి రెండింటిని కలుపుకోండి, ఎందుకంటే మైదా పిండి ఉండలు కట్టేస్తుంది కదా। అలాగే ఇలా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగరు, ఒక 4 ఇలాచీ వేసుకుని ఇలాగ షుగర్ని పౌడర్ కింద చేసుకోండి। ఇలా పౌడర్ కింద చేసుకోవటం వల్ల మనకి షుగర్ తొందరగా కరుగుతుంది। ఇలా కలిపిన తర్వాత మరలా వీటన్నిటిని ఒకసారి కలిసేటట్టు కింద మంచిగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత మనం వాటర్ని కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకుంటూ కలిపినట్టయితే ఉండలు అనేవి కట్టకుండా ఉంటుంది। చూడండి ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి। నాకు ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ పట్టినాయి ఫ్రెండ్స్। 2 గ్లాసుల వరకు మామూలుగా మనం అంత పల్చగా కలుపుకోకూడదు ముందు కలుపుకున్నప్పుడే, ఎందుకంటే ఇందులో షుగర్ వేసాం కదా, అది కొంచెం లిక్విడ్ కింద అవుతుంది। ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి, స్వీట్లో సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది। ఇదంతా చూడండి ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకోండి। చూడండి ఒక 2 గంటల తర్వాత మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి। ఇలా కలుపుకున్నట్టయితే అసలు ఏమి లంప్స్ అనేవి ఉండకుండా ఉంటుంది, మంచిగా కలిసింది కదా। ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇలా వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత మరలా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి। మనం ఏదైనా గట్టి పెట్టినప్పుడు వెనక వైపు ఇలాగ తీసినట్టయితే మనకి గీత అనేది కనిపించాలి। ఇప్పుడు మనము ఇలాగ వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి। మనకి ఇది ఉంది కదా గులాబీ పువ్వులు వేసుకునేది, ఫస్ట్ ఆయిల్ కాగేటప్పుడు ఆయిల్లో కొంచెం సేపు ఉంచినట్టయితే మనకి మంచిగా ఓడుతాయి। చూడండి ఇది ఫస్ట్ది కదా, అందుకని చెప్పి మనకి ఏదైనా చాక్ కానీ అట్లోస్ ఉంటుంది కదా దాన్ని కానీ పెట్టుకుని ఇలాగా వేసుకోవచ్చు। మనకి వేసే కొలది తొందరగా ఇవి ఊడొచ్చేస్తూ ఉంటాయి। ఫస్ట్లో కొంచెం టైం తీసుకున్నా అది మంచిగా కాగుతుంది కదా, అప్పుడు మంచిగా వస్తాయి। ఇలాగా పక్కన పెట్టుకుని ఒక 2 నుంచి 3 అలా వేసుకోవచ్చు। చూడండి ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు బియ్య పిండి తీసుకుని ఇలా చేసినట్టయితే నాకు ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి। చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।